ఫస్ట్ టైం నాకు రెక్కలుంటే బాగుండు, నేను కూడా పైకి ఎగరగలిగితే బాగుండు అనిపించింది. ఎందుకు అలా అనిపించింది అనేది వీడియో చివరైతే చెప్తాను. మీకు మొన్న పక్షుల గురించి చూపించాను కదా, అవైతే మొన్న ఫ్రైడే రోజున ఎందుకో తెలీదు జంట పక్షులు రెండు కూడా విపరీతంగా అరుస్తున్నాయి. చెట్టు మొత్తం హడావిడిగా తిరుగుతున్నాయి. ఏం జరిగిందో నాకైతే ఒక 15-20 మినిట్స్ వరకు అర్థం కాలేదు అసలు ఎందుకు అలా అరుస్తున్నాయని. దగ్గరికి వెళ్దామంటే అవి పొడవడానికి ప్రయత్నిస్తున్నాయి. అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి. నేను వీడియో తీయడానికే దగ్గరికి వెళ్ళను, అలాంటిది అవి రెండు అక్కడ ఉండంగా వెళ్ళే ధైర్యం అయితే నేను చేయలేకపోయాను. ఆ పక్షులకి ఎగిరే టైం అయితే వచ్చినట్టుంది, రెక్కలు కూడా వచ్చినట్టున్నాయి. అయితే అవి ఎలా ఎగరాలి ఏంటి అనేవి వాటి తల్లిదండ్రులు నేర్పిస్తాయి. బట్ ఆ నేర్పించే టైం కూడా ఇవ్వకుండా మేము ఎగరగలం, మాకు రెక్కలు వచ్చినాయి అని చెప్పి ఎగిరే ప్రయత్నం చేసినట్టున్నాయి. అవే కాదండి, మనుషులుగా మనం కూడా అంతే, తల్లిదండ్రుల మాట అస్సలు వినము. మనం పెద్దవాళ్ళం అయిపోయినట్టు మనకి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంటాము. చివరికి జరిగేదైతే ఇదే. ఏం జరిగిందో తెలియదు కానీ అవి కొమ్మల మధ్యలోంచి కిందకు వచ్చేసినాయి. అయితే నేను బయటకు వచ్చి చూసేటప్పటికి ఒక కాకి అక్కడ నిలబడి ఉంది. నేను దాన్ని తోలే ప్రయత్నం చేస్తున్నాను, ఒక పక్కన తల్లిదండ్రులు అరుస్తున్నాయి. అది కింద పక్షి పిల్ల ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు. వెంటనే నోటిని ఖర్చుకొని కాకైతే వెళ్ళిపోయింది. నేను చూస్తుండగానే జరిగిందేమో, నేనైతే స్టన్ అయిపోయి అలాగే ఉండిపోయాను. కాసేపు వరకు తేరుకోలేకపోయాను. అప్పుడు అనిపించింది నాకు కూడా రెక్కలు ఉంటే ఏదో విధంగా వాటికి సాయం చేసేదాన్నని. తల్లో తండ్రో తెలియదు కానీ వెనకాలే ఫాలో అయినాయి. కాసేపటితో బాధగా వెనక్కి తిరిగి వచ్చినాయి. మిగతా రెండైనా సేఫ్గా ఉంటాయని కాసేపు అక్కడే కాకులను తోలే ప్రయత్నం చేశాను. బట్ ఎప్పుడు వచ్చినాయో ఏమో తెలియదు కానీ మిగతా రెండింటిని కూడా తీసుకువెళ్ళిపోయి ఆ తల్లిదండ్రులకి బాధనే మిగిల్చినాయి.